ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతము ప్రారంభమవుతుంది. ఇది మహర్షులు, తాపస్సులు వీళ్ళే ఆచరించాలని ఏం లేదు. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు కూడా ఆచరించుకోవచ్చు. అయితే ఒక్కో మాసంలో ఒక్కొక్క పదార్థాన్ని వదిలివేయాలని శాస్త్రం తెలియజేస్తోంది. శ్రావణ మాసం వచ్చేసరికి శాఖములు అంటే కూరగాయలు శ్రావణ మాసంలో తినకూడదు. మిగతా పదార్థాలు భోజనం చేసుకోవచ్చు. భాద్రపద మాసంలో పెరుగుని వదిలివేయాలి. అదేవిధంగా ఆశ్వీజ మాసం వచ్చేసరికి పాలను వదిలివేయాలి. కార్తీక మాసంలో వచ్చేసరికి ద్విదళములు అనగా రెండు విధములుగా పండినటువంటి పంటను వదిలివేయాలి అని, అంటే ఈ పప్పు ధాన్యములు మొదలైనటువంటివన్నింటినీ కూడా వదిలివేయాలని శాస్త్రం తెలియజేస్తుంది. ఎవరైతే ఈ విధంగా ఈ చాతుర్మాస్య వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తారో వారికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అపారమైనటువంటి అనుగ్రహం చేత కోట్ల జన్మల దారిద్ర్యం తొలగిపోతుంది అని